ఏడవ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన సింహాసనమునేసుకొని కూర్చోవటం. సో హీ రెస్టెడ్ దేర్ అని అంటే హీ సాట్ ఆన్ హిస్ దాని థ్రోన్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఆయన భూమి తన పాదపీఠముగాను ఆకాశము తన సింహాసనముగాను, అనగా తను నివసించు స్థానముగా, తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు. దాట్స్ ద ఇమేజ్ that Genesis chapter 1 is depicting. అంటే మొదటి రెండు అధ్యాయాలు ఆది కాండంలో ఈ ఇమేజరీని మనకు తెలియజేస్తున్నాయి. గాడ్ బ్యూటిఫైయింగ్ దిస్ వరల్డ్. అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి, ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి. ఎందుకనంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ, నేను ఆ ఆలయము ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే ఆయన నీలో ప్రాణప్రతిష్ఠ చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద